హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ జింది పిట్. ఈ మూవీ 2 hours and 14 minutes తో సనెక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టిన గైస్ మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, బంధించి ఉన్న జిన్నిని మన హీరో తెచ్చి పెంచుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది, ఎన్ని సమస్యలు వచ్చాయని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ హీరో యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒకే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది గైస్, అదైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. అండ్ ఐటమ్ సాంగ్ కూడా అనవసరం అనమాట, పెట్టడం కూడా వేస్ట్ అనమాట. ఐటమ్ సాంగ్ ఏమైనా పర్ఫెక్ట్ టైమింగ్ లో పడిందంటే పర్ఫెక్ట్ టైమింగ్ లో కూడా పడదు అనమాట. మీరు ఐటమ్ సాంగ్ ని స్కిప్ చేసి చూసేయచ్చు, పర్లేదు అనమాట. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం కాంచనాలా ఉంటుంది అనమాట. అలా అని కాంచనాలో ఉన్న డ్రామా, కామెడీ అండ్ సస్పెన్స్ అలా ఉంటుంది అంటే అంతే ఉండదు అనమాట. ఏదో అంటే ఓన్లీ ఫర్ స్టోరీ పరంగా అలా ఉంటుంది అంతే, దాంట్లో ఉన్నాయి దీంట్లో ఉండవు అనమాట. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది అనమాట. జిన్ బయటకు రావటం, మహాతి ఎవరు చేశారు ఏంటి అనేది సంథింగ్ ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది అనమాట. అసలు వీళ్ళు మూవీలో తీసుకున్న జిన్ అనే కాన్సెప్ట్ అయితే మీకు ఫస్ట్ హాఫ్ అసలు నచ్చదు అనమాట. సెకండ్ హాఫ్ లో కొంచెం పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది అనమాట. అది కూడా జిన్ అనే క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో బాగుంటుంది అనమాట. అందుకని మీకు కొంచెం నచ్చుతుంది. మూవీ స్టార్టింగ్ లో దెయ్యాన్ని బంధించి ఒక సీన్ వస్తుంది అనమాట. ఆ సీన్ చూడటానికి అయితే కొంచెం బాగుంటుంది, ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఈ సీన్ మొత్తం బాగానే ఉంది అనుకుంటాము. దాని తర్వాత ఒక సీన్ వస్తుంది అనమాట, బ్రేకప్ సీన్. అబ్బా క్రింజ్ మామ, సాయిరామ్ అనిపించింది. నాకు అర్థం కాదు ఏంటంటే, మూవీ ఓపెన్ చేయగానే బ్రేకప్ మీద నాకు అర్థం కాలేదు. దానికి కూడా ఒక సాంగ్ వేసి గట్టిగా ఫీల్ అయిపోవటం, ఎమోషన్ అయిపోవటం పెద్దగా ఉంటుంది అనమాట. ఆ ఎమోషన్ మన హీరోకి గట్టి కొట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు అనమాట. మూవీలో ఇంకో అమ్మాయిని చూస్తాడు, లవ్ చేస్తాడు, మళ్ళీ స్టోరీ మొత్తం మారిపోద్ది అనమాట. ఆ జరిగిన మొత్తం మర్చిపోతాడు. వై ఎందుకు బ్రేకప్ పెట్టారు అనిపించింది నాకైతే. ఇంకా మన హీరో లవ్ చేస్తాడు అని చెప్పా కదా, ఆ లవ్ స్టోరీలో సీన్స్ ఉంటాయి మామ, క్రింజ్ అంటే క్రింజ్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి అనమాట ఆ లవ్ స్టోరీ సీన్స్ మొత్తం. ఆ లవ్ స్టోరీ సీన్స్ చూస్తుంటే నాకు ఒక పక్క నవ్వు వస్తుంది అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే స్కిప్ చేద్దామన్న ఫీల్ వచ్చింది, కాకపోతే నేను స్కిప్ చేయలేదు, ఎందుకంటే మీకు చెప్పాలి కదా, అందువల్ల నేనైతే స్కిప్ చేయలేదు అనమాట. ఇంకా మూవీలో మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం మినిమం మీకు కాంచనాలాగే ఉంటుంది అనమాట. కాంచనాలా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే, కాంచనాలాగే ఉంటుంది. కాకపోతే మూవీలో కామెడీ ఉండదు, డ్రామా ఉండదు, ఎమోషన్ ఉండదు, ట్విస్ట్ ఉండదు, సస్పెన్స్ ఉండదు, ఏముండదు అనమాట. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఉంటది, జిన్ అనేది ఉంటది అనమాట. ఆ రెండు కూడా బోర్ కొడతాయి అనమాట. అలా ట్రాక్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఎక్కడ ఎంగేజింగ్ గా ఉండదు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ లో జిన్ ది కొంచెం క్యారెక్టర్ బాగుంటుంది, చెప్తే కొంచెం స్పాయిలర్ అవుతుంది అనమాట, అందుకని చెప్పట్లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిన్ అంటే దెయ్యం గైస్. మళ్ళీ మీరు ఏదో అనుకుంటారేమో, జిన్ అంటే ఓన్లీ దెయ్యమే అనమాట. దెయ్యమే, కాకపోతే మంచి దెయ్యం అనమాట. అలాగే జిన్ అంటే చెడ్డ దెయ్యం కూడా ఉంటది, దాని గురించి కూడా మాట్లాడదాం ముందల. ఇంకా మీకు ఓన్లీ సెకండ్ హాఫ్ లోనే గైస్ ఒక 3-4 ఫైట్లు ఉంటాయి. ఒక ఫైట్ అయితే కొంచెం బాగుంటుంది, అది కూడా హాస్పిటల్లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అదైతే కొంచెం బాగుంటుంది అనమాట, ఎందుకంటే జిన్ వల్ల కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫైట్ లో జిన్ కొంచెం కామెడీ చేస్తుంది, అలాగే అక్కడే జిన్ ఫైట్ చేసిద్ది అనమాట, కొంచెం బాగుంటది. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లోనే ఒక 3-4 ఫైట్లు ఉంటాయి, కానీ అవి అయితే అంతగా అనిపించవు, నార్మల్ గానే ఉంటాయి. ఇంకా మూవీలో గైస్ స్టోరీ అయితే చేంజ్ అయిపోతా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఏమో జిన్ అంటాడు, దాని తర్వాత మళ్ళీ జిన్ వేరే స్టోరీ వస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఆర్కే హాస్పిటల్ గురించి వస్తుంది అనమాట. మొత్తం అలా చేంజ్ అయిపోతా ఉంటుంది అనమాట స్టోరీ మొత్తం. మీకు ఎక్కడ ఒక దాని మీద ఉండదు అనమాట, కాకపోతే ఎంగేజింగ్ గా ఉండదు అనమాట, అదే బాధ. ఇంకా మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంటూ జిన్ ఒక కథ చేస్తాడు అనమాట. ఆ కథ ఇందామంటే మనకి వాయిస్ వినపడదు, కానీ బీజిఎం ఏమో గట్టి కొడతాడు అక్కడ. ఆ వాయిస్ వినపడదు, ఓన్లీ బీజిఎం వినపడిద్ది అనమాట. ఆ వాయిస్ కూడా లైట్ గా వినపడిద్ది అంతే, మరీ అంత వినపడదు అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే అందువల్ల నేను సరిగా వినలేకపోయాను అనమాట. ఇంకా మూవీలో గైస్ జిన్ అని చెప్పా కదా, ఆ జిన్ విఎఫ్ఎక్స్ అయితే అంతగా బాగాలేదు, కొంచెం చూసుకోవాల్సింది. వెరీ వెరీ నార్మల్ గా ఉందన్నమాట. అండ్ ఇందాక చెప్పా కదా చెడ్డ జిన్ కూడా ఉంటది అనేసి. మంచి జిన్ కి చెడ్డ జిన్ కి ఫైట్ ఉంటది అనమాట. ఆ ఫైట్ లో విఎఫ్ఎక్స్ కానీ సీజీ గానీ అంతేం బాగుండవు గైస్, నాకైతే అంతగా నచ్చలేదు అనమాట. అది కూడా క్లైమాక్స్ ఫైట్ ఉంటది, అదైతే నచ్చలేదు అనమాట. క్లైమాక్స్ అయితే నాట్ సాటిస్ఫైడ్. ఇంకా మూవీలో హీరోయిన్ అయితే చూడటానికి అయితే కొంచెం బాగుంటుంది. ఇంకా మూవీలో గైస్ ఒక 3-4 సాంగ్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఏమో ఒక ఎమోషనల్ సాంగ్ వస్తుంది, అదైతే అంతగా అనిపించదు అనమాట. దాని తర్వాత ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది, అది కూడా అంతేం అనిపించదు. అండ్ మూవీ మొత్తం అయిపోయాక ఒక సాంగ్ వస్తుంది అనమాట, అదైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది అనమాట. ఆ సాంగ్ ని కొంచెం మూవీలో పెడితే బాగుండేదేమో. మూవీ మొత్తం అయిపోయాక వేసారు అనమాట ఆ సాంగ్ ని. ఇంకా మూవీలో ఎమోషన్ ట్రై చేశారు, కామెడీ ట్రై చేశారు, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు అనమాట. నార్మల్ గానే ఉంటాయి, మరీ అంతే ఉండవు అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే సీజీ అండ్ విఎఫ్ఎక్స్ కొంచెం బాగాలేవు అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే యావరేజ్ అనిపించింది అంతే. ఖాళీగా అంటే ఒకసారి ట్రై చేయండి అంతే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2/5